ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఈ మధ్య కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అదేంటంటే టీటీడీ నిధుల సహాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దళిత వాడల్లో ఒక 5,000 హిందూ ఆలయాలను నిర్మించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగానే ప్రభుత్వం చెప్పి ఈ నిర్ణయం షర్మిలకి నచ్చలేదు. ఆమె అభ్యంతరం ఏంటంటే, ఆమె అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, దళిత వాడల్లో హిందూ ఆలయాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఏముంది? దళితులు వచ్చి ఏపీ ప్రభుత్వాన్ని అడిగారా మా గ్రామంలో లేకపోతే మా ప్రాంతంలో గుడి కట్టాలని చెప్పి? ఒకవేళ గుడి కట్టారు సరే, కడతారు సరే, గుడి కట్టిన తర్వాత అక్కడ దళితులనే మీరు అర్చకులుగా పెడతారా? పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే షర్మిల గారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో చాలా క్లియర్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది చాలా మంది హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టీటీడీ నిధులతోనే ఈ ఆలయాలు నిర్మించబోతున్నారు, ప్రభుత్వ ధనంతో కాదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. టీటీడీని ఇచ్చినటువంటి నిధులు, టీటీడీ దగ్గర ఉన్నటువంటి నిధులు భక్తులు ఇచ్చినటువంటి కాబట్టి తనకి నచ్చినటువంటి విధంగా టీటీడీ ఖర్చు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. దాంట్లో షర్మిల గారికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో తెలియటం లేదు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అభ్యంతరం ఏంటో తెలియట్లేదు. ఇప్పుడు చర్చలు కడుతున్నారు, ఎక్కడ పెడితే అక్కడ వస్తున్నాయి. ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? మాస్కులు ఉన్నాయి చాలా చోట్ల, కడుతున్నారు, ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? సెక్యులరిజం పేరుతో కేవలం హిందూ అంటే చాలు ఎక్కడా లేనటువంటి రాజకీయాలు పుట్టుకొస్తున్నాయని చాలా మంది హిందూ సంఘాలు, బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తోంది. ఆమె ఇంకొక ఆరోపణ కూడా చేశారు. ఏంటంటే, చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన ఒక పెద్ద ఆర్ఎస్ఎస్ మనిషి అయిపోయారు, ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారంటే చంద్రబాబు గారి మీద కూడా ఒక ఆరోపణ ఆమె చేశారు. మరి షర్మిల గారు చేసినటువంటి ఆరోపణలో ఏమైనా లాజిక్ ఉందా? మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో పెట్టండి. తమ ఓటు బ్యాంక్ పోతుందని చెప్పి షర్మిల గారు భయపడుతున్నారా? దళిత వాడల్లో ఆలయాలు కడితే ఆమెకు వచ్చే నష్టం ఏంటి, కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ లో పెట్టండి.